ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ కు గురయ్యారు. జన్నారం అటవీ డివిజన్ పరిధిలో ఆదివాసీ యువకులపై దాడి ఘటనలో ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. ఇందన్పల్లి ఇన్ఛార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ 2 రోజుల క్రితం చేపల వేటకు వెళ్లిన 6 ఆదివాసీ యువకులపై దాడి చేశారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా స్థానిక ఎమ్మెల్యే కూడా బాధితులకు మద్దతుగా నిలిచి అధికారులను ప్రశ్నించారు. ఘటనపై విచారణ జరిపిన కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫారెస్ట్ అధికారుల మొండి వైఖరి, ఫారెస్ట్ అధికారుల జులుం, ఫారెస్ట్ అధికారుల జులుం. మంచిర్యాల జిల్లాలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ కు గురయ్యారు. జన్నారం అటవీ డివిజన్ పరిధిలో ఆదివాసీ యువకులపై దాడి ఘటనలో ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. ఇందన్పల్లి ఇన్ఛార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ 2 రోజుల క్రితం చేపల వేటకు వెళ్లిన 6 ఆదివాసీ యువకులపై దాడి చేశారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా స్థానిక ఎమ్మెల్యే కూడా బాధితులకు మద్దతుగా నిలిచి అధికారులను ప్రశ్నించారు. ఘటనపై విచారణ జరిపిన కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్గా ఎఫ్ఆర్ఓ సస్పెన్షన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. అనిల్, 2 రోజుల క్రితం ఏదైతే చేపల వేటకు వెళ్ళినటువంటి గిరిజన ఆదివాసీ యువకులపైన దాడి చేసినటువంటి రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఈ రోజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 2 రోజుల నుండి కూడా జన్నారం రేంజ్ లో ఆందోళన కొనసాగుతుంది. వారికి మద్దతుగా కూడా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కూడా మద్దతునిచ్చారు. ఆయన కూడా అక్కడే ఉన్నారు. ఈ రోజంతా ఉదయాన్నే వచ్చి అక్కడే ఉన్నారు. వారితో సంప్రదింపులు చేస్తున్నారు. లక్ష్మీనారాయణ ఒక పక్క డివిజన్ కు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా వినకుండా సస్పెండ్ చేయాలని పట్టుబట్టడంతో ఈ రోజు అధికారులు మాత్రం సస్పెండ్ చేశారు. మొత్తానికైతే అధికారుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఆదివాసుల పైన దాడులు చేస్తున్నారు. ఒక పక్క చేపల వేటకు వెళ్ళినటువంటి అకారణంగా కొట్టినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మాత్రం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఈ ఇష్యూ అంతా తీవ్ర స్థాయిలో కలకలం రేపుతుంది. ఇది రాష్ట్రం స్థాయికి వెళ్ళింది. ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాము. మా ఆదివాసీ సోదరుల పైన దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఎఫ్డిపిటి ఏదైతే ఉన్నారో ఈ ప్రాంతంలో ఆదివాసులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఆదివాసులను అడవులకి దూరం చేసే ప్రయత్నం కొనసాగుతుంది అని చెప్పారు. అంతేకాకుండా ఆదివాసులు ఏదైనా ఇసుక అవసరం ఉంటే వాగులకు వెళ్ళినప్పుడు కూడా ఆ ట్రాక్టర్లను కూడా అడ్డుకుంటున్నారు. దానికైతే వారితో చర్చలు జరపాలి. ఆదివాసులు స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించాలని చెప్తున్నారు. ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించిన ఎఫ్డిపిటి శాంతారాం ఉన్నారో ఆయన కూడా ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్డిపిటి ప్రాంతంలో చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న వాచర్లను చిన్న అధికారులను వేధిస్తూ సస్పెన్షన్ కు గురి చేస్తున్నారు. ఆ సస్పెన్షన్ గురి చేయడం కాదు, ఎవరైతే అధికారులు ఉన్నారో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో వారు సస్పెండ్ చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే సోషల్ మీడియాలో వైరల్ కావడం, పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, అక్కడికి పౌరకుల సంఘాలు కూడా వెళ్ళాయి. బాధితులకు అండగా నిలిచారు. దీంతో మాత్రం అధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టారు. ఈ రోజు దీంతో మాత్రం ఆదివాసీ గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.